అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు ఈ ట్రైలర్ ఏ సెక్టర్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి వచ్చింది, అసలు సినిమా ఏ సెక్టర్ ఆడియన్స్ ని టార్గెట్ చేయబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది భయ్య. అందుకని కొంచెం అనలైజ్ చేసి అసలు ఒక్కొక్క సెక్టర్ ఆడియన్స్ ఈ సినిమాకి ఎలా రియాక్ట్ అవ్వచ్చు అనే అనాలిసిస్ చేసి ఈ వీడియోని ప్రొడ్యూస్ చేస్తాం భయ్య. సో ఒకసారి అసలు ఈ ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం భయ్య. అసలు ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే, హలో బాస్, మేము వర్కింగ్ క్లాస్ ఆడియన్స్ బాస్. రోజంతా వర్క్ ప్రెషర్, రోజుకి మోర్ దాన్ 10 hours వర్క్, మొత్తం వారం అంతా పని 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 బాస్. సో వీకెండ్ ఒక్కసారి ఏదైనా మంచి సినిమా రిలీజ్ అయితే థియేటర్కి వెళ్ళి కూర్చొని మంచిగా రిలాక్స్ అవుదామా అన్న మెంటాలిటీ బాస్ మాది. మాకు సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, స్టోరీ ఎలా ఉన్నా, పాతగా ఉన్నా కొత్తగా ఉన్నా ఇన్నోవేటివ్ గా ఉన్నా మాకు పర్లేదు బాస్. మాకు కావాల్సిందల్లా మంచి ఎంటర్టైన్మెంట్. థియేటర్కి వెళ్ళి మా వర్క్ ప్రెషర్ అంతా మర్చిపోయి హ్యాపీగా రిలాక్స్ అయ్యి మెంటల్ గా పీస్ తెచ్చుకొని థియేటర్లో హ్యాపీగా నవ్వుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసే కైండ్ ఆఫ్ మెంటాలిటీ బాస్ మాది. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఈ ట్రైలర్ లో ఎంటర్టైన్మెంట్ కి అసలు ఏం కొదవలేదు అనిపించింది బాస్. హాయ్ అండి, మేము ఫ్యామిలీ టైప్ ఆడియన్స్ అండి. సినిమాకి వెళ్తే అమ్మా నాన్న పెళ్ళం పిల్లలు ఇలా కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళి చూడాలి అనే మెంటాలిటీ సార్ మాది. ఇలాంటి ట్రైలర్లు, ఆ ట్రైలర్ లోనే అలాంటి ఎక్స్పోజింగ్ షాట్స్, అలాంటి బూతులు, అలాంటి అమ్మాయిల్ని అబ్బాయిల్ని అలా చూపించడం అలా ఉంటే సార్ పిల్లల్ని తీసుకొని, పేరెంట్స్ ని తీసుకొని థియేటర్కి వెళ్ళి ఎలా సార్ చూస్తాం ఇలాంటి సినిమా? ఎలా సార్ చూస్తాం ఇలాంటి సినిమా? చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇలాంటి సినిమా చూడాలంటే థియేటర్లో, దట్టు విత్ పేరెంట్స్ అండ్ కిడ్స్. సార్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇలా ఇబ్బంది పెట్టకండి సార్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇలా ఇబ్బంది పెట్టకండి సార్. చాలా కష్టం సార్ ఇలాంటి సినిమాలు చూడాలంటే థియేటర్లో. ట్రైలరే చూడలేకపోయింది సార్, పక్కన పిల్లలు ఎక్కడ చూస్తారా లేకపోతే పేరెంట్స్ ఎక్కడ చూస్తారా అని భయం వేసింది సార్ ట్రైలర్ చూడడానికి. సార్ ప్లీజ్ థియేటర్కి మేము వెళ్ళి ఇలాంటి సినిమా చూడాలంటే చాలా కష్టం సార్. ఫ్యామిలీ ఆడియన్స్ ని దయచేసి ఇబ్బంది పెట్టకండి సార్ ప్లీజ్. యో యూత్ అమ్మా, ఇక్కడ యూత్. అన్ని సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీయాలి, ఫ్యామిలీ ఆడియన్స్ కంపల్సరీ చూడాలి అన్న రూల్ ఏం లేదమ్మా. ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ మా యూత్ కోసం కూడా తీస్తారు తెలుసా. యూత్ ఎలిమెంట్స్ కూడా ఉండాలి. మాకు కావాల్సిందల్లా సినిమాలో మంచి ఎంటర్టైన్మెంట్, సమ్ యూత్ఫుల్ ఎలిమెంట్స్, యూత్ఫుల్ హీరోయిన్, యూత్ఫుల్ హీరో అండ్ సమ్ కైండ్ ఆఫ్ నైస్ రైచీ సాంగ్స్ అండ్ హిప్ హాప్ మ్యూజిక్ అండ్ డాన్సెస్ అండ్ మెలోడీ నెంబర్స్ అన్నమాట. సో ఈ సినిమాలో ఈ ట్రైలర్ చూసిన తర్వాత మా యూత్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని బాగా క్లియర్ గా కనిపించాయి భయ్య. సో ఐ థింక్ యూత్ జనరేషన్ కి ఇలాంటి సినిమాలు చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి సినిమాలు మేము చూస్తాం, మేము ఎంకరేజ్ చేస్తాం. యూత్, ఇక్కడ యూత్. ఏంటయ్యా ఏంటి ఆ సినిమా ఏంటి? మన ఇండస్ట్రీ ఏంటి? మనం తీసే సినిమాలు ఏంటి? టాలీవుడ్ అనుకుంటున్నారా లేకపోతే హాలీవుడ్ అనుకుంటున్నారా? అసలు ట్రైలర్ ఏంటి, ఆ బూతులు ఏంటి, అసలు సీన్లు ఏంటి? సెన్సార్ బోర్డు అయినా నిద్రపోతున్నారు అనుకుంటున్నారా? క్రిటిక్స్ చూస్తూ ఊరుకో మేము ఇక్కడ ఇలాంటి సినిమాలు తీస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ పరువు తీస్తారు. మీరు రివ్యూలు ఇచ్చి ఏకి పడేస్తారు అనుకుంటున్నారు. అసలు సెన్సార్ బోర్డులో కట్ చేసి పడేయండి ఆ సీన్లన్నీ. ఏంటి ఆ సీన్లు ఏంటి? అసలు ఇలాంటి ట్రైలర్లను ఎంకరేజ్ చేస్తున్నాం మనం. ఎలాంటి సినిమాలు అసలు యంగర్ జనరేషన్ చూస్తే ఏమైపోతారు? అసలు యూత్ చూస్తే ఏమైపోతారు అలాంటి సినిమాలు? అసలు ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇలాంటి సినిమాలు చివరికి ఇలాంటి సినిమాలు క్రిటిక్స్ గా మేము అస్సలు ఊరుకోం అబ్బా, మేము అస్సలు ఊరుకోం. అంటే ఇప్పుడు ఈ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ రియాక్షన్స్ ఈ వీడియోలో మేము చూపించదలుచుకోలేదు భయ్యా. ఐ థింక్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ వై వి టుక్ దట్ డెసిషన్. సో ఈ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ ని అలా పక్కన పెట్టేసి వాళ్ళ రియాక్షన్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి నెక్స్ట్ సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోదాం భయ్యా. ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్. ఏమైంది ఈ ట్రైలర్ లో? ఏముంది? ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అందరూ? మాకైతే ఈ ట్రైలర్ లో చూడకూడదు చూసినట్టు ఏం అనిపించలేదే. ఇదే సినిమా ఢిల్లీ బెల్లి అని చెప్పి బాలీవుడ్ లో చూస్తే ఓ ఎగబడి చూసి మళ్ళీ ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్ లో రావాలరా, మన టాలీవుడ్ మారాలరా, ఇలాంటి సినిమాలు రా మనకు కావాలి అని మనమే మాట్లాడుకుంటాం కదా. మరి ఎవరో ఒకళ్ళు ఇలాంటి కొత్త ఎక్స్పెరిమెంట్స్, ఇలా ఒక కొత్త జానరా మనకి పరిచయం చేస్తున్నారు అనుకున్నప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎందుకు మనకు నొప్పి? అన్ని సెక్టర్ ఆడియన్స్ అన్ని సినిమాలు చూడాలని లేదే.
ఒక సెక్టర్ ఆడియన్స్, న్యూ జనరేషన్ ఆడియన్స్ కొంచెం కొత్త కొత్త తరహా సినిమాలు, కొత్త కొత్త ప్రెజెంటేషన్స్, కొత్త కొత్త స్క్రీన్ ప్లే, స్టోరీస్ అండ్ పిక్చరైజేషన్స్, సినిమాటోగ్రఫీ వీటి కోసం ఎదురు చూస్తున్నాం భయ్య. మాలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇండస్ట్రీలో. సో మాలాంటి ఆడియన్స్ కూడా గుర్తుపెట్టుకొని, దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయండి. లేకపోతే మన టాలీవుడ్ లో కొత్తదనం అనేది మనకి ఎప్పటికీ కనపడదు. ఏటి నాకు అర్థం కావట్లేదు. ఏటి ఒక సినిమా గురించి ఎంత డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏటి డిస్కషన్ నాకు అర్థం కావట్లేదు. సినిమాలో హీరో ఎవరైతే ఏటి, హీరోయిన్ ఎవరైతే ఏటి, స్టోరీ ఉంటే ఏటి, స్టోరీ లేకపోతే ఏటి మాకు కావాల్సిందల్లా మంచి మాస్ మసాలా డైలాగులు, మంచి మాస్ మసాలా, మరి మంచి పాటలు, మరి హీరోయిన్ కొంచెం అటు ఇటు మరి ఊపితే మరి మాకు చాలా ఆనందం అన్నమాట. మరి ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాలో మాకు కావాల్సినవన్నీ బాగా పుష్కలంగా ఉన్నట్టు అనిపించింది కాబట్టి మరి మా మాసంతా ఉరుక్కుంటూ వెళ్ళిపోతాం థియేటర్లోకి. మాకు కావాల్సింది దొరికేసింది. మరి ఇదిగో ఇంకా ఈ సినిమా ఏటి వేరే సినిమా కదా ఢిల్లీ బెల్లితో కంపేర్ చేస్తామా, లేకపోతే హాలీవుడ్ లో ఇంకా దేనితోనో కంపేర్ చేస్తామా, మాకు సంబంధం లేదు. మా బొమ్మ చూసామా, ఇంటికి వెళ్ళామా, బొమ్మ తిన్నామా, బొజ్జున్నామా, అంతే. మాకు అదే కావాలి. గుంటూరు టాకీస్ కి మేమే వెళ్తాము, వెళ్ళాలి, అంతే. ఇదిగో మెయిన్ కామన్ ఆడియన్స్ అండి. గుంటూరు టాకీస్ ట్రైలర్ చూసాం. అయినా ట్రైలర్ ఎలా ఉంటే మాకు ఎందుకు చెప్పండి. ట్రైలర్ బాగుందా బాగాలేదా ఇలాంటి క్వశ్చన్లు అన్ని మమ్మల్ని అడగండి, మాకు అనవసరం. ఏదో ఊరికే సరదాగా ఖాళీగా ఉందనుకోండి, అప్పటికప్పుడు ఏదో ప్లాన్ చేసుకుంటాం, పక్క థియేటర్లో ఏ సినిమా ఆడుతుంటే ఆ సినిమా వెళ్ళి చూసి వచ్చేస్తాం, అంతేగాని సినిమా ట్రైలర్ చూసి డిసైడ్ చేసుకొని ప్లాన్ చేసుకొని డబ్బులు పక్కన పెట్టుకొని సినిమా చూసి వచ్చి మళ్ళీ సినిమా బాగాలేదు బాగుంది అని అనాలిసిస్ చేసి దాని గురించి టైం వేస్ట్ చేసుకున్నంత ఓపిక తీరిక మాకు లేదు. కామన్ ఆడియన్స్ ఇక్కడ, కామన్ ఆడియన్స్. ఊరికే సరదా కోసం సినిమా చూస్తాం, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు, అంతే. గుంటూరు టాకీస్ కూడా ఊరికే టైం ఉంటే చూస్తాం, లేకపోతే రేపు టీవీలో వచ్చినప్పుడు చూస్తాం, అంతే. మమ్మల్ని ఎందుకు రియాక్షన్స్ అడుగుతారు, ఎందుకు వేస్ట్. గుంటూరు టాకీస్ ట్రైలర్ చూసాం. ఇప్పుడైతే ఏంటి, సినిమాకి వెళ్తున్నామా వెళ్ళట్లేదో మీకు ఎందుకు చెప్పాలి. ఆ గుంటూరు టాకీస్ సినిమాలో హీరోయినా మా హీరోనా? పోనీ గుంటూరు టాకీస్ సినిమాలో మా హీరో పోస్టర్ కానీ, లేకపోతే మా హీరోని పేరు మన హీరో వాడుకోవటం కానీ, గుంటూరు టాకీస్ హీరో వాడుకోవటం కానీ, లేకపోతే మా హీరో వాయిస్ ఓవర్ కానీ, ఒక పాట పాడటం కానీ, లేకపోతే డబ్బింగ్ చెప్పడం కానీ, అట్లీస్ట్ స్పెషల్ థ్యాంక్స్ టు మా హీరో అని కానీ ఉందా లేదా? ఒకవేళ ఉంటే చెప్పండి. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి వెళ్తాం, మా హీరో పేరు చూసుకొని బయటకు వచ్చేస్తాం. ఒకవేళ లేకపోతే చెప్పండి, మాకు అనవసరం. సినిమా ఎలా ఉంటే కానీ మాకు అనవసరం. మేము సినిమా థియేటర్ దరిదాపుల్లో కూడా అంత తొందరగా వెళ్ళాం. రేపు పొద్దున సినిమా బాగుందని టాక్ వస్తే అప్పుడు చూసుకుందాం. మా హీరో కాకపోతే మాకు అనవసరం. మా హీరో కాకపోతే అసలు మేము మాట్లాడడం అనవసరం. ఇంతసేపు అసలు టైం వేస్ట్ చేయడం కూడా అనవసరం. మా హీరో సినిమా వచ్చినప్పుడు అడగండి, మేము గంటలు వారాలు సినిమా గురించి మాడతాం, అంతే. ఓకే, నమస్తే. సో అది భయ్య గుంటూరు టాకీస్ ట్రైలర్ కి డిఫరెంట్ సెక్టర్ ఆడియన్స్ ఇచ్చిన రెస్పాన్సెస్. మీరు కూడా ఒకసారి ట్రైలర్ చూసేసి మీరు ఏ సెక్టర్ ఆడియన్స్ లోకి చెందుతారు అనేది ఒక్కసారి మీలో మీరే అనలైజ్ చేసుకొని మీ రియాక్షన్స్, మీ కామెంట్స్ ఆ ట్రైలర్ మీద ఒక్కసారి మన సినిమా పిక్చర్ పేజ్ లో కామెంట్స్ లో రాసేయండి భయ్య. అండ్ ప్లీజ్ డూ ఫాలో us ఆన్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. ఈ గుంటూరు టాకీస్ సినిమా అసలు ఏంటి, అసలు ఈ సినిమా అసలు ఏంటి కంటెంట్ ఏంటి అనేది మనం ఇంకా ముందు కొన్ని వీడియోస్ లో మాట్లాడుకుందాం భయ్య. సో అంతవరకు సెలవు, బై, సీ యూ. గుంటూరు టాకీస్.